శివాయ గురవే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమన్నారాయణ. ఇప్పుడు నేను రఘువంశం గురించి చెప్తున్నాను. బ్రహ్మ యొక్క కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుని కొడుకు వివస్వతుడు, వివస్వతుని కొడుకు వైవస్వతుడు, వైవస్వతుని కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షుని కొడుకు బాణుడు, బాణుని కొడుకు అనరణ్యుడు, అనరణ్యుని కొడుకు పృథు, పృథుని కొడుకు త్రిశంకు, త్రిశంకుని కొడుకు దుందుమారుడు, దుందుమారుని కొడుకు మాందాత, మాందాత కొడుకు సుసంధి, సుసంధుని కొడుకులు ధ్రువసంధి, ప్రసేనజిత్, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుని కొడుకు అసితుడు, అసితుని కొడుకు సగరుడు, సగరుని కొడుకు అసమంజసుడు, అసమంజసుని కొడుకు అంశుమంతుడు, అంశుమంతుని కొడుకు దిలీపుడు, దిలీపుని కొడుకు భగీరథుడు, భగీరథుని కొడుకు కాకుత్సుడు, కాకుత్సుని కొడుకు రఘు, రఘు కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కొడుకు శంకనుడు, శంకరుని కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కొడుకు శీఘ్రకుడు, శీఘ్రకుని కొడుకు మరువు, మరువుని కొడుకు ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుని కొడుకు అంబరీషుడు, అంబరీషుని కొడుకు నహుషుడు, నహుషుని కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగ, నాభాగుని కొడుకు అజుడు, అజుని కొడుకు దశరథుడు, దశరథుని కొడుకులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.